పాస్పోర్ట్ను రద్దు చేయడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన అత్యవసర ట్రాన్సిట్ వారెంట్కు దరఖాస్తు చేసుకున్నారట. 7వ తేదీన భారత్కు బయలుదేరి ఈ నెల 8న అర్ధరాత్రి హైదరాబాద్కు చేరుకోనున్నారు. ప్రభాకర్ రావు 9న ఉదయం సిట్ ఎదుట హాజరు కానున్నారు. సో హాజరయ్యి ఏం జరగబోతోంది? ప్రభాకర్ రావు గారు చెప్పబోతున్నారా ఫోన్ ట్యాపింగ్ గురించి? అంటే ఈయననే ముఖ్యమంత్రి చెప్తేనే, అప్పుడు ముఖ్యమంత్రి చెప్తేనే చేశాము, అప్పటి ఐటీ మంత్రి చెప్తేనే చేశాము, లేకపోతే హరీష్ రావు గారు చెప్తేనే చేశాము, కవిత చెప్తేనే చేశాము, సంతోష్ చెప్తేనే చేశామని చెప్పి వాళ్ళ పేర్లు చెప్తారా? లేకపోతే నేనే అన్నిటికీ కారణం అని చెప్పి ఒప్పుకుంటారా? లేకపోతే అంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్కి కొన్ని పవర్స్ ఉంటాయి డెఫినెట్గా, కొద్దిగా ఎవరి మీద ఉపయోగించాలి? అతీత శక్తులు అంటే ఉగ్రవాదులు, మావోయిస్టులు, ఎవరన్నా విరుద్ధంగా పనిచేసేటోళ్ళు, విరుద్ధంగా ఇన్ సెన్స్ ప్రశ్నించే గొంతుకలు కాదు, వీళ్ళు ఏమైనా ప్రశ్నించే గొంతుకల మీద పెడతారు. విరుద్ధంగా అంటే ఎవరండి? దేశ ద్రోహులు ఉంటారు చూసినారా, కుళ్ళు కుతంత్రాలు చేస్తారు, మర్డర్లు మానభంగాలు చేస్తారు, లేకపోతే ఏమైనా బాంబ్ బ్లాస్ట్లు అవుతాయి. సో అటువంటి డౌట్స్ ఉన్నప్పుడు ఆ నెంబర్లు విత్ పర్మిషన్స్, ఒక రిపోర్ట్ ఇచ్చి విత్ పర్మిషన్స్ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది? వితౌట్ పర్మిషన్స్ కేంద్ర ప్రభుత్వం ఫోన్లు, గవర్నర్ ఫోను, అక్కడ ఢిల్లీలో ఏకంగా సిబిఐ ఈడీ వాళ్ళది కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే ఇంతకన్నా దౌర్భాగ్యకరం ఏమైనా ఉంటుందా? అంటే తెలంగాణ వాళ్ళు తెలంగాణలో కూర్చొని ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళ ఫోన్లు మానిటర్ చేస్తున్నారు అంటే ఎంత ఘోరం ఇది. మరి దీనికి మళ్ళీ అమ్మాయిల జీవితాలతో ఆడుకొని అమ్మాయిల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళ అవసరాలకు అమ్మాయిలను బెదిరించి వాడుకొని వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసినటువంటి పాపం ఉసురు ఎవరికి ముడుతుంది? ఇక నేను ఆన్సర్ చెప్పలేను, మీకు తెలుసు ఎవరికి ముడుతుంది ఏందనేది. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అని చెప్పి నేను మీకు మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ కూడా శిక్ష ఎవరికి పడుతుంది? కేవలం విచారణకే పిలుస్తున్నారా? కస్టడీలోకి తీసుకుంటారా? కస్టడీలోకి తీసుకొని ఎవరి పేర్లు బయటికి చెప్తారు? ఏం చెప్తారు? ఏంది ఈ శ్రవణ్ రావు కథ ఏంది? ఈ మిగతా వాళ్ళ కథ ఏంది? అసలు ఆ సాఫ్ట్వేర్ కొన్నది ఎవరు? సో వాళ్ళందరి మీద ఇంకా యాక్షన్ తీసుకున్నారా? వీళ్ళు అప్స్కాండ్ అయిపోయి పారిపోయినరు, బట్ ఎక్కడున్నారో వీళ్ళందరూ కూడా తెలుసు, బట్ అయినా పట్టుకోరు. కానీ రేపు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తప్పు చేస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ పర్మిషన్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉంది. చేస్తున్నారు కాబట్టే ఎవరు ఎక్కడ మాట్లాడుతున్నారు, ఏ స్టూడెంట్స్ ఎక్కడ లొల్లి చేస్తున్నారు అన్నీ తెలుస్తున్నాయి వీళ్ళకి. ఎట్లా తెలుస్తుంది? లేకపోతే మీకు ఇంటెలిజెన్స్కి ఎట్లా తెలుస్తుంది? ముందే 46G రద్దు చేయాలని చెప్పి వీళ్ళు రోడ్ల మీదకి వచ్చినప్పుడు, ధర్నాలు చేస్తున్నప్పుడు ముందే మీకు ఎట్లా తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ చేయకుండా? హౌస్ అరెస్ట్లు ఎట్లా చేస్తున్నారు మీరు ఫోన్ ట్యాపింగ్ చేయకుండా? సో హోంమంత్రి ఎవరు ఇప్పుడు? రేవంత్ రెడ్డి గారే. మరి ఇప్పుడు ఆ హోంమంత్రి గారు చెప్తేనే మీరు చేస్తున్నారా ఇదంతా?